అక్కడ మా వాళ్ళు కొరమేన్లు పడతా ఉంటే ఈత పళ్ళు తిందాం కదా అని చెప్పి అలా పైకి వచ్చానో లేదో ఇక్కడ చెట్టు దగ్గర అయితే మనకు ఒక పక్షి గూడు కనిపించింది. అందులో గుడ్లు కూడా ఉన్నాయి, మీకు చూపిస్తాను చూడండి ఎలా ఉన్నాయో. ఇదిగో ఈ కనిపిస్తుంది కదా, ఈ చెట్టులోనే ఉంది ఆ పక్షి గూడు. చూడండి అసలు కనబడకుండా ఎలా కట్టిందో. ఇదిగో పక్షి గూడు ఇక్కడ ఉంది, గుడ్లు చూపిస్తాను మీకు. ఇగో చూసారు కదా, మొత్తం 4 గుడ్లు ఉన్నాయి, భలే ఉన్నాయి కదా. మీరు ఎప్పుడైనా చూసారు ఇలాంటి గుడ్లు? అసలు మీకు ఆ గుడ్లు ఏంటో, ఆ పక్షి పేరేంటో తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే అసలు ఏం పక్షో ఏం గుడ్లో తెలీదు, నేను ఇదే ఫస్ట్ టైం చూసాను. వాటిని ఏం చేయట్లేదు, వదిలేసి వెళ్ళిపోతాను. ఇంకా కొన్ని రోజుల తర్వాత వచ్చి చూద్దాం. ఈ పిల్లలు పెట్టినాయి అంటే అప్పుడు మీకు వీడియో చేసి చూపిస్తాను అవి ఎలా ఉన్నాయి అంటే ఏంటో. అమ్మా, ఎండలు మాత్రం చాలా బీభత్సంగా ఉన్నాయి మా సైడ్. మీ ఊర్లో ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఎండలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. డ్రింకులు అవి గట్ట బయట తాగొద్దు, ఏదైనా హోమ్ మేడ్ ఇంట్లోనే తయారు చేసుకోండి. హెల్తీగా ఉండండి, సరేనా? ఏంటి కొరమే? కొరమేనా పీతారా? చాలా పెద్దరా. దొరికిన ఫస్ట్ పీత. బాబోయ్ అమ్మ చాలా పెద్దదిరా. అట్లా పట్టేసినట్టే పిరికేదా. ఇప్పుడు అమ్మ అంత పెద్దరాయి. ఎంత టైం పడుతుంది ఈ గుమ్మిలో నీళ్ళన్నీ సించాలంటే? 10 నిమిషాలు పడుతుంది కదా. మామిడికాయ చెట్లు, పనసకాయ చెట్లు, ఈత పళ్ళు. గణేష్ అలా వాటర్ పట్టుకున్నారు ఇంకోటి. అరే గణేష్ అంటే మామిడికాయ ఇస్తుండ్రా. ఒరే మీరు మామిడికాయల కోసం వచ్చారా కూరమేళ్ళ కోసం వచ్చారా? ఒరే కొట్టు కోతుల్లానే రా, కోతుల్లా అవుతున్నారు. వీళ్ళేం పాపం అక్కడ కష్టపడుతుంటే మీరు సుఖాలు ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ చక్కగా కారం ఉప్పు వేసుకొని మామిడికాయలతోటి. బా ఎంత బాగుందో. దొరుకుతాయిలే పరిగే. ఎన్న బయట సించేసుకుందండి వాటర్ తోడే. ఇలా పోసుకోవాలి మరి. పోసుకున్న తర్వాత ఇదిగో చిన్న చిన్న పిల్ల పట్టుకొని చంపేస్తున్నాం అనుకోకండి, ఈ సైజే ఎంత, దీనికి మించి ఎదగబెయ్యి. ఇగో లైవ్ చేప చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్ గా. బాబా బాబా, ఇలాంటి ఇంకొక 20 దొరికితే కూరకు రెడీ.
ఏంద్రా బా దగ్గర దగ్గరగా పావు గంట పైన పట్టేసింది రీ చెంకడానికి. మన కాలువ రెడీ అయిపోయిందిరా, ఇంకొక పీత. ఓడి అమ్మ ఎంత పెద్దదిరా. ఏయ్! ఓడిపా. చాలా విచిత్రం. ఇది ఒక వేరే రానా అయిపోతుంది, ముట్టలు కలిపోతుంది. ఇది ఒక వేరే ఇది బాగుంటుంది. ఏటి ఏది ముట్ట ముట్ట జారిపోద్ది షేపు. అలా చించుతుంటే వాటర్తో పాటు చేపలు నాటి వెళ్ళిపోతున్నాయని చెప్పి పైన చించుతాను. ఇది వెళ్ళేది పట్టిదా, అదేందో చూద్దాం. చూపించు. ఇంకో ఎప్పుడైనా చూసారు ఇది? దీన్నే జగిలే అంటారు. కొరికితే మంచిది కాదు, పొలాలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దూరంగా పాడేసారు దాన్ని. ఇగో చూసారా ఎంత బాగుందో, సైజు కూడా కరెక్ట్గా ఉంది. పట్టుకో. రాయి వేసుకున్నాడు రాయి. రాయి అటు వైపు ఎత్తేద్దాం అందరు కలిసి. ఇదిరా పక్కపోయిదిరా, ఉదర్ 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 జాయిగా యాడ పక్కపోయిదిరా. ఇక్కడ ఈ రాయి కింద మొత్తం 3 పెద్ద కొరమేన్లు ఉన్నాయంట. చూద్దాం మరి అవి ఎంత పెద్ద ఏంటని. ఈ రాయి తీయడానికే చాలా ఇబ్బందిగా ఉంది. మూడు కూడా ఇట తొడికి తప్ప జారుతాయి. పట్టాడు రా, సాధించాడు రా. వదిలేసావా? గట్టిగా పట్టి చూపించు. బా పట్టేశాడు రా మనోడు, పెద్దది. ఇంకా ఉన్నాయి 2, చూద్దాం అయ్యేంత పెద్ద. ఇప్పుడు మనం పీతలు చేపలు పట్టుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు ఎలా క్లీనింగ్ చేయాలో నేను చూపిస్తాను రండి. ఇలాంటివి మొత్తం ఇలాంటివి మొత్తం నీట్గా తీసేసుకోవాలి మనకి. ఎందుకంటే తర్వాత మనం కుకింగ్ చేసుకున్నప్పుడు చేంజ్ అయిపోతుంది అన్నమాట. ఇలాంటి ఇప్పుడు నల్లగా ఉన్నాయి ఇలాంటివి నీట్గా తీసుకొని మనం నీట్గా కుకింగ్ చేసుకున్నాం అనుకో, దాంట్లో వచ్చే టేస్టే కిక్కే వేరు. తర్వాత ఈ 2 ఇలా జాయింట్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇలా నీట్గా అన్నమాట. దీంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రౌండ్లో కడిగేసి తర్వాత పసుపు తీసుకొని నీట్గా కడుక్కుంటే అన్నీ ఒగ్గేస్తుంది. కడుక్కున్నది పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ కదా ఈ కొవ్వు మనకి యూట్యూబ్ ఉన్నది కదా.
బా చూసారా ఎంత మంచిగా క్లీన్ అయినాయో. దీన్ని ఇంకొకసారి పసుపు వేసి కడుక్కున్నామంటే ఇలాగా వండుకొని తినేయచ్చు. మా ఏజెన్సీలో దొరికే ఫుడ్లో బెస్ట్ ఫుడ్ ఇది. ఏదిరా ఏయ్, ఎక్కువ కడిగినా రుచి పోతురా. తక్కువ కడిగైతే భలే ఉన్నాయిరా. మసాలా ఈ ఎలా అమ్మాయి ఎంత దట్టించాలి బాగున్నాయిరా. అని చెప్పడమ్మా. దా చెప్పు. ఏరవరే సోమనాడు నువ్వేం చేస్తున్నావు ఇటు గవర్నమెంట్కి గాట్లాడుతున్నావా? మొత్తం వేసేయడం ఇక బా మొత్తం దిల్లు పొయ్యిగా నీవే పట్టి 3 పట్టాడు ఈడే పెద్ద. ఈడే కట్ చేసి బాగా చేసి అన్నీ చేసాడు చూడు. ఘాట్లు కూడా ఎంత చక్కగా పెడుతున్నాడు. టేస్ట్ మాత్రం అద్దరిపోతాయి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పట్టిన చేపలు ఉప్పు కారం మసాలా ఎలా దట్టించి ఇలా కలుపుకొని నీట్గా. ఇప్పుడు మీకు ఇది వండకుంటా అనమాట. దీన్ని మేము మా కొండ భాషలో అంతే పొట్లమంతాము. దీన్ని ఇప్పుడు చేస్తాం చూడండి. దీన్ని కాల్చుతాం అనమాట నీట్గా చుట్టేసి. ఎలా ఉంది చూసారా? ఇగో నాకైతే ఇగో మరి మామూలుగా ఉండదు మందుని. ఇప్పుడు చేస్తున్నాం చూడండి. ఇది కాలుస్తాం అనమాట. ఇప్పుడు కాల్చిన తర్వాత చూపిస్తాను రండి. ఇగో ఇక్కడ వీళ్ళు పెద్ద గవర్నమెంట్లకి మసాలా పట్టిస్తున్నారు. ఇద్దరు సపరేట్గా వండుతారంట. చూద్దాం ఎవరి వంట టేస్ట్గా ఉంటుందో. చాలా బాగుంటుంది. దీన్ని కారం మసాలా కలిపేసాం. ఇలాంటివి ఎప్పుడైనా ఆకులో తినండి. ఆకులో తింటేనే టేస్ట్. అడ్డాకులో మాత్రమే తినండి. అన్నంలో తినబెడతావా? అన్నంలో తిన్నప్పుడు తల్లగా తినబెట్టాడు. నిద్దలు తినబెడతాను. ఏం పేరు నీ పేరు? ఈతలు మామూలుగా కలుసుకొని తినేయాలి. ఇంటికి మస్తు వండుకోవాలి. ఇక్కడ బా చూడడానికి చూడు ఎంత టెంప్టింగ్ ఉందో. ఇప్పుడు దీన్ని పొట్లంలో కాలుద్దాం. ఇలా ఒకసారైనా లైఫ్లో ట్రై చేయండి. మంచి ఎక్స్పీరియన్స్ అది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. రండి త్వరగా ఉండండి. అదే చూస్తేనే నోరు ఊడుతుంది అక్కడ. చూడండి ఎంతమందో. వీళ్ళందరూ మన కోసం వేటకు వచ్చిన వాళ్ళే. కొరమేన్లు నార్మల్గా మనం కూర వండుకొని తినే కన్నా ఇలా పుల్లలు వేసి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్. చూసేద్దాం దండి. ఇలా పొడుచుకుంటే ఇలా పొడుచుకొని కలుచుకుంటే చాలా బాగుంటుంది. మసాలాలు కూడా చూడండి ఎంత బాగా పట్టిందో. అన్ని కారం పసుపు మసాలా సాల్ట్ గట్టిగా చెప్పు. అన్నీ ఎంత బాగా పట్టిందో చూడండి. మీరు కూడా ఎప్పుడైనా చేసుకొని తినాలి అనుకుంటే ఇలా చేసుకోండి. చూడండి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎరా నీది రెడీయా? పట్టుకోరు ఒకసారి ఇప్పటి నువ్వు పొట్లం చేయబోతున్నావా? నేను పొట్లం చేయబోతున్నాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కలుపుకున్న దాంట్ని మనం ఇలా కట్టుకోవాలన్నమాట. ఆడుకొని కట్టుకున్న తర్వాత అరే తాడతారే చూడండి. ఇలా కట్టిన తర్వాత మంటలో నీట్గా కాల్చాలి. కాల్చిన కట్టుకునేది కూడా మనం తాడు కూడా మంచి స్ట్రాంగ్గా ఉండాలి. మరి అదే కాలేటప్పుడు మళ్ళీ ఇది తాడు కూడా గుంపురు దెబ్బ అంటాం మేము. ఆ తాడు స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. ఇది పచ్చిదే కట్టుకోవాలి ఎందుకంటే కాలిపోద్ది కాబట్టి. ఇది కొంచెం కట్టుకున్న తర్వాత నీట్గా మంటలో పెట్టి కాసేపు పోయాక తీసుకుంటే గుమ్మ వాసనతో మరి మన ముందు వచ్చేస్తుంది. ఇప్పుడు మంట పెట్టి ఇలా ఈ రకంగా వచ్చింది. ఇది మంటలో పెట్టాలన్నమాట. ఇప్పుడు పెడదాం రండి మంటలో. ఇలా కలుసుకుంటే చాలా బాగుంటుంది.
చిన్నది బా రే చిన్నదిదో మరి అది కూడా ఏరేస్తాను ఇదో దూరం దొంగితాను ఇదో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఉడికిందో కొరమైన చేప. ఇప్పుడు ఆకులో తీసుకుందాం. ఎంత బాగుందో చూస్తే తినాలనిపిస్తుంది. తినడానికి ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూసి ఇప్పుడు చెప్తాం. ఉల్లిపాయ వేసుకుని ఎలా ఉందిరా? చాలా బాగుంది. చూడండి ఎంత మంచిగా ఉడికిందో. మసాలాలు అన్నీ చాలా బాగా పట్టింది. చూసారా ఎంత బాగుందో, అద్దిరిపోయింది. అక్కడ చూడండి పొట్లం కోసం వేట. ఎలా ఉందిరా కార్తీక్ తమ్ముడు? ఎలా ఉంది ఎరా మా? ఎలా ఉందిరా? అది అందరిది ఎవరిది కదా, అన్ని నాయి. ఒరే అందరికి దొరుకుతుంది, కాముండండి రా. పొట్లం రెడీ అయిపోయిందా? బా 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 బా, ఎంత మంచిగా ఉడికిందిరా. పొగలు వస్తున్నాయి. తిరిగిపోయింది. ఉడకలేదు అనుకోవద్దు, ఇగో ఉడికిపోయింది. మంచిగా ఉంది. అందరూ రే తినే టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఎలా ఉందిరా? చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి చేసుకునేటట్టుగా తినాలనుకుంటే ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఇప్పుడు నాకు చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందరకు వస్తూనే ఉంటాను. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.